హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ మినీ వ్లాగ్‌లో చెప్పినట్టే నా బట్టలన్నీ సర్దేసుకున్నా, ప్యాకింగ్ అయిపోయింది. ఈరోజు మాత్రం మార్నింగ్ 10 లోపే పంతులు గారు ఇంటి నుంచి స్టార్ట్ అయిపోమన్నారు. ఇప్పుడైతే మాత్రం మార్నింగ్ అవ్వడం వల్ల హడావిడి అయిపోయింది. ఇదే అన్నమాట ఇప్పుడు నేను కట్టుకుంటున్న శారీ. ఆల్రెడీ ఒక మినీ వ్లాగ్‌లో చూపించాను. ఇది నా పెళ్లి రోజు కట్టుకుంటానని. కానీ నా పెళ్లి రోజుకి మా పాపకి 2 మంత్స్ అవ్వడం వల్ల అప్పుడు రెడీ అవ్వడమే కుదరలా. అందుకని చెప్పేసి ఇప్పుడు కట్టుకుంటున్నాను ఈ శారీని. అండ్ నేను ఇంకా ప్రీవియస్ మినీ వ్లాగ్‌లో పాపకు తెచ్చిన డ్రెస్ కూడా చూపించాను కదా! అది ఇప్పుడు వేసేసి ఇప్పుడైతే పాపని రెడీ చేస్తున్నా. ఇంతవరకు నేను మా పాపను మీకు చూపించలేదు కదా! ఈ వ్లాగ్‌లో మా పాపను కూడా చూపించేస్తాను. ఇక మా పాపని రెడీ చేసి నేను రెడీ అయ్యేలోపు టైం అంతా అయిపోయింది. అప్పటికే ఇంట్లో వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదా అని హడావిడి చేసేస్తున్నారు. ఇంకా నేను రెడీ అయిన తర్వాత కొన్ని క్లిప్స్ తీసి మీతో షేర్ చేసుకుందాం అన్న టైం లేదు. అందరి కింద వెయిట్ చేస్తున్నారు. సో అందుకని చిన్న చిన్న క్లిప్స్ తీసేసి మీతో షేర్ చేస్తున్నా. ఇక ఇక్కడ నా చిట్టి తల్లి ఫేస్ ని మీకు చూపించేస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా చూపించడం. సో చూసిన తర్వాత పాపకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇక్కడ నుంచి పాపతో చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి మధ్యలోనే పాప ఫేస్ ని రివీల్ చేసేసా అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు మధ్యలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందనమాట. అక్కడ దిగేసి సో దేవుని దర్శించుకొని అక్కడ ప్రసాదం పెడితే తినేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. యాక్చువల్ గా మా పాపకి ఇదే ఫస్ట్ టైం జర్నీ కావడం వల్ల నేనైతే కొంచెం క్రాంకీగా ఉండిద్దేమో అని భయపడ్డా. కానీ తను అస్సలు కేడవలేదు. అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉందనమాట. ఇంకా కార్ ఎక్కగానే మా నాన్న నిద్రపోవడం మాత్రం కంపల్సరీ. ఇక ఈ వీడియో చూడంగానే అరే నేను నిద్రపోయేది కూడా పెట్టాలా అమ్మాయి అని అంటారు మా డాడీ. ఇంకా ఫైనల్ గా అయితే విజయవాడ రీచ్ అయిపోయాం. ఇంకా మా పాపకి కొత్త కదా అంతా చూస్తూ ఉంది. సో ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత దిష్టి తీసి ఇంకా లోపలికైతే వెళ్ళాం అనమాట. అక్కడ ఉన్న లగేజ్ అంతా సర్దేస్తున్నాం. సో మేము ఉండేది 4th ఫ్లోర్ కాబట్టి లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ లో లగేజ్ అంతా పెట్టేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత తన్ని కొంతసేపు ఆడిపించాం. కానీ అస్సలు ఏడవలేదు. చాలా కూల్ గా అంతా చూస్తూ నవ్వుతూ ఉంది. అస్సలు ఇసుకిచ్చలేదనమాట. ఇంకా కొంచెం సేపు ఆడుకొని అన్ని అబ్జర్వ్ చేసి అలిసిపోయి పడుకుంది. అంతే మరి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్స్ కూడా ఇంకా చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బై బాయ్.